ఇంటికి జనాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు చపాతీలు దోశలు చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టంట్ రెసిపీ అయితే ట్రై చేసేయండి. ఇది ఒక 1 pot రెసిపీ అనమాట. ఆలు తీసుకున్నాను, 4 ఆలుని తీసుకుని ఇలా ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం 3 రుచికి సరిపడా యాడ్ చేసేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి అనమాట, అవన్నీ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కలిపేసి కొంచెం వాటర్ అయితే పోసుకొని, అంటే ఆ మిశ్రమం మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. 4 విజిల్స్ రానివ్వండి, మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత ఇలా ముక్కల్లా కనిపిస్తూ ఉంటుంది ఆలు అనేది. దాన్ని కొంచెం పప్పు గుత్తో స్మాష్ చేసేసుకోండి. ధనియా పౌడర్ అయితే వేసుకోండి. ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. అసలు ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా, పోపు దినుసులు ఏం వేయకుండా ఆలు కుర్మాని జస్ట్ ఒక 10 to 15 minutesలో ఎంత క్వాంటిటీలో అయినా ఇలా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ. ఎక్కువ అయ్యాయి అనిపిస్తే కొంచెం నిమ్మరసం కానీ కొంచెం చింతపండు రసం కానీ యాడ్ చేసేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.